నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్. సీఎం రేవంత్ రెడ్డి తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూస్తే 48 గంటల్లోపే ప్రభుత్వం పడిపోతుందంటూ కూడా బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరికి అమ్ముడు పోరని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆ ప్రయత్నాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వమే ఉండదంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ఇక మేము కనుక గేట్లు తెరిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందంటూ కూడా ఆయన ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్యయుతంగా పాలన చేస్తే సహకరిస్తామంటూ కూడా ఆయన చెప్పుకుంటూనే ఆయన లోక్సభ ఎన్నికల్లోపే బీజేపీ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉందన్నారు. మరి తమ ప్రభుత్వాన్ని బీజేపీ కూలగొట్టడం అంటే ఖచ్చితంగా ప్రజలు ఊరుకుంటారా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇదేమైనా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అనుకుంటున్నారా అని కూడా మండిపడ్డారు. అవసరమైతే బీజేపీకి చెందినటువంటి 8 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొచ్చినటువంటి నేపథ్యంలో ఈ వ్యాఖ్యలపైన బీజేపీ తాజాగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రేవంత్ రెడ్డి వసూళ్ల చిట్టా తమ వద్ద ఉందని ఇవాళ మహేశ్వర్ రెడ్డి చెప్తున్నారు. మరోవైపు హైదరాబాద్ డబ్బులను దేశ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ వినియోగిస్తుందంటూ కూడా ఆయన మండిపడుతున్నారు. సో ఇక ఓటుకు నోటు కేసులో తన ముఖ్యమంత్రి పదవి పోతుందనే భయంతో రేవంత్ రెడ్డికి ఆ భయం ఉందని కూడా విమర్శిస్తున్నారు. సీఎం పదవిపై 10 మంది మంత్రులు కన్నేశారని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఇతర పార్టీల్లో చేరే వారిని రాళ్లతో కొట్టాలని గతంలో రేవంత్ రెడ్డి అన్న మాటని ఇవాళ ఆయన గుర్తు చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు ఇప్పుడు రాజీనామా చేయకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటారంటూ కూడా ఇవాళ ప్రధానంగా తెలంగాణలో మహేశ్వర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారాన్ని రేపుతున్నాయి. తాను షిండే అవుతారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో గడ్కరీతో అన్నారని, ఆయన చెప్పింది వాస్తవమేనని, తమ అధిష్టానంతో టచ్లో ఉన్నారని కూడా చెప్పారు. ఇక విచారణ పేరుతో రేవంత్ రెడ్డి వసూళ్లకు పాల్పడుతున్నారంటూ కూడా ఆయన తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి వసూళ్ల చిట్టా తమ వద్ద ఉందంటూ కూడా ఆర్ ట్యాక్స్ కింద 3000 కోట్ల వసూలు చేశారంటూ కూడా ఇవాళ సంచలన ఆరోపణలు చేశారు. సో ఇక తాను షిండే పాత్ర పోషిస్తానని గతంలో కోమటిరెడ్డి అన్నది కూడా వాస్తవమే అని కూడా ఆయన చెప్పుకుంటూ వస్తూనే తమ్ముడి భార్యకి టికెట్ రాకుండా చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన కూడా ఆరోపణలు గుప్పించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉన్నాయి. మరోవైపు సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్లోనే చేరిపోతున్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం చేసుకుంటారని కూడా చెప్తున్నటువంటి సందర్భం కూడా ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో కొంత హాట్ టాపిక్ అవుతుంది. అయితే బీజేపీ ఎమ్మెల్యేల పైన ఏమాత్రం ఎలాంటి చర్చ జరగడం లేదు. కొద్ది రోజుల క్రిందట కూడా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అట్లాగే రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం బీఆర్ఎస్ నేత కోనేరు కోనప్ప కూడా కాంగ్రెస్లో చేరడంతో పాల్వాయి హరీష్ బాబు పార్టీ మారే అవకాశం లేదనేది ఇవాళ తేలిపోయినటువంటి పరిస్థితి. సో ఇక మరోవైపు బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉప్పల్ నేత ఎన్వీఎస్ ప్రభాకర్ కూడా కొంత కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అవగాహన ఒప్పందంతో ఫిరాయింపులు జరుగుతున్నాయనే అంశాన్ని ఆయన తెర మీద తీసుకొస్తున్నారు. సో కేసీఆర్ సలహా సూచనలతోటే కాంగ్రెస్లో ఇవాళ నేతలందరూ చేరుతున్నారని ఒక ఆరోపణ ఎన్వీఎస్ ప్రభాకర్ చేస్తున్నారు. కేసుల్లో విచారణ తీవ్రత తగ్గించేందుకే సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ మధ్య అవగాహన ఒప్పందం ఉందనేది ఆయన చెప్తున్నటువంటి మాట. ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అనే విషయాన్ని ప్రజలకు అర్థమైపోయిందంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఈ రెండు పార్టీలకు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఇవాళ ఆయన యొక్క అభిప్రాయం. అయితే ఇక్కడ సీన్ కట్ చేస్తే ఎన్వీఎస్ ప్రభాకర్ చెప్తుంది ఏంటంటే కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఒప్పందం కుదిరింది అని. బీఆర్ఎస్ ఏం చెప్తోంది? కాంగ్రెస్ బీజేపీకి ఒప్పందం కుదిరింది, ఇద్దరు ఒకటే అనేది వాళ్ళు చెప్తారు. మొత్తం మీద ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి షిండేగా చేసినటువంటి వ్యాఖ్యల కలకలం చెలరేగుతోంది తెలంగాణ రాజకీయాల్లో. మరోవైపు మహేశ్వర్ రెడ్డి ఏకంగా బీజేపీ ఎల్పీ పార్టీ లీడర్గా గట్టి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి. స్పష్టంగా మా ఎమ్మెల్యేలను కనుక టచ్ చేస్తే 48 గంటల్లోపే ప్రభుత్వం కూలిపోతుంది అంటూ కూడా డెడ్ లైన్ విధించాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. సో ఇప్పుడు ప్రధానంగా ఎందుకు పదే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేస్తాము, కూలిపోతుంది, ఇట్లాంటి హెచ్చరికలు ఎందుకు చేస్తున్నారు? ప్రధానంగా ఈ రెచ్చగొడుతున్నటువంటి సందర్భంగానే బీఆర్ఎస్ పార్టీ నేతల్ని ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వాన్ని సుస్థిరపరిచేందుకు ఇతర పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లాగే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా అంబర్పేట ఎమ్మెల్యే కాలే వెంకటేష్ కూడా జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చర్చ కూడా ఉంది. ఇప్పటికే దానం నాగేందర్ చేరిపోయాడు. ఇట్లా చాలామంది ఎమ్మెల్యేలు క్యూలో ఉన్నారు. సో మొత్తం మీద కొంత బీజేపీ ఎమ్మెల్యేలు అయితే మాత్రం టచ్ చేయొద్దు అంటూ కూడా మహేశ్వర్ రెడ్డి వార్నింగ్ ఇస్తున్నాడు. సో చూడాలి భవిష్యత్తులో బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయా, ఉండవా, ఇవన్నీ కూడా కాలం నిర్ణయించాలి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ.